మొలినాక్స్ స్టేడియంలో ఆ చివరి విజిల్ కేవలం మ్యాచ్ ముగిసిందని చెప్పడమే కాదు, పూర్తిగా వేర్వేరు దిశల్లో ప్రయాణిస్తున్న రెండు క్లబ్ల కథను గట్టిగా చాటింది. తమదైన శైలి కోసం తరచుగా తపిస్తున్న మాంచెస్టర్ యునైటెడ్ ఈ మ్యాచ్లో అద్భుతమైన 4-1 విజయాన్ని సాధించింది. వారి ఆటతీరు చూస్తుంటే పదునైన, పక్కా ప్రదర్శనలా అనిపించింది. కానీ వోల్వర్హాంప్టన్ వాండరర్స్కి మాత్రం ఇది కేవలం ఓటమి కాదు, తమ క్లబ్ రికార్డులనే సమం చేస్తూ ఒక పీడకలలాంటి పరిస్థితిలోకి దిగజారడం. వరుసగా 8 లీగ్ ఓటములు, 15 మ్యాచ్ల్లో ఒక్క విజయం కూడా లేదు. ఆ జట్టుకు ఏం చేయాలో కూడా తెలియని పరిస్థితి. అంచనాలతో నిండి, ఒకప్పుడు సందడిగా ఉన్న స్టేడియం వాతావరణం యునైటెడ్ వాళ్ల డిఫెన్స్ని చీల్చి చెండాడటంతో సొంత అభిమానులకి గుండెల్ని పిండేసే నిశ్శబ్దంగా మారిపోయింది. ఇది త్రుటిలో తప్పించుకున్న గెలుపో, లేదంటే అదృష్టం కొద్దీ వచ్చిన విజయమో కాదు, ఒక జట్టును పూర్తిగా చిత్తు చేసిన వైనం. ఒకవైపు అది మేము గెలుస్తాం అని చెప్పే బలమైన ప్రకటన అయితే, మరోవైపు అది ఒక కఠినమైన, చేదు వాస్తవం. కేవలం ఒకే ఒక మ్యాచ్ ఇంత నాటకీయంగా ఎలా మారిపోయింది? ఒక క్లబ్కి మళ్లీ పుంజుకోవాలనే ఆశలు రేకెత్తిస్తే, మరో క్లబ్ని పతనం అనే అగాధంలోకి చూసేలా చేసింది. ఈ కథ అంతా ఒక గట్టి పట్టుదలతో కూడిన క్షణంతో మొదలైంది. తర్వాత రాబోయే గందగోళానికి అదే నాంది పలికింది. మాంచెస్టర్ యునైటెడ్ ఓపెనింగ్ గోల్ చూడడానికి అంత అందంగా ఏమీ లేకపోయినా, వాళ్ల కసిని, గెలవాలన్న తపనని మాత్రం పర్ఫెక్ట్గా చూపించింది. తన స్టైల్కి, ఆటతీరుకి పేరున్న బ్రూనో ఫెర్నాండెజ్ పెనాల్టీ బాక్స్ లోపల ఒక చిన్నపాటి గందగోళంలో చిక్కుకున్నాడు. డిఫెండర్ల మధ్యలో తడబడినా వెంటనే తేరుకుని, కేవలం తన పట్టుదల, గెలవాలన్న తపనతో ఎలాగోలా బంతిని వోల్వ్స్ గోల్ కీపర్ సామ్ జాన్ స్టోన్ పక్కనుండి గోల్లోకి నెట్టేశాడు. అది కాస్త అనాసారమైన గోల్ అనిపించినా, గేమ్లో డెడ్లాక్ని బద్దలుకుట్టి, రెడ్ డెవిల్స్లో చాలా అవసరమైన ఆత్మవిశ్వాసాన్ని నింపింది. యునైటెడ్ అటాకింగ్ మాస్టర్ క్లాస్ అక్కడితో ఆగలేదు. ఇప్పటికే యునైటెడ్ టాప్ స్కోరర్ అయిన బ్రయాన్ మబ్యూమో తన అద్భుతమైన ఫామ్ని అలానే కొనసాగించాడు. యునైటెడ్ వేగవంతమైన పాస్లతో వోల్వ్స్ డిఫెన్స్ని చీల్చి చెండాడిన తర్వాత, మబ్యూమో బంతిని అందుకుని ఒక పక్కా ఫినిష్ ఇచ్చాడు. యునైటెడ్కి మళ్లీ ఆధిక్యాన్ని తెచ్చిపెట్టాడు. అతను జట్టుకు ఎందుకు ఇంత కీలక ఆటగాడిగా మారాడో మరోసారి స్పష్టం చేసింది. ఒత్తిడిలో కూడా గోల్ చేయగల అతని సామర్థ్యం ఎప్పుడూ హైలైట్గా నిలుస్తుంది. గోల్ ముందు అతని పదునైన ఆలోచనలకు, ఖచ్చితత్వానికి ఈ గోల్ మరో నిదర్శనం. ఈ తొందరపాటి గోల్స్ కేవలం గోల్స్ మాత్రమే కాదు, యునైటెడ్ జట్టు ఈసారి తమదైన ముద్ర వేయాలని ఎంత కసిగా ఉందో స్పష్టం చేశాయి. యునైటెడ్ దాడి అదరగొడుతుంటే, వోల్వ్స్ డిఫెన్స్ మాత్రం పూర్తిగా తేలిపోయింది. చాలాసార్లు వాళ్ల సొంత తప్పులు కూడా తోడై వాళ్ల కొంప ముంచాయి. ఒక చిన్న అలసత్వం, వోల్వ్స్ ఆటగాడు బంతిని సరిగా అందుకోలేకపోవడం యునైటెడ్కి తిరిగి పొసెషన్ వచ్చేలా చేసింది. దాంతో నేరుగా ఇంకో గోల్ పడిపోయింది. ఇది వాళ్లలో లోతుగా ఉన్న సమస్యకు నిదర్శనం. అంటే, ఆటలోని బేసిక్సతోనే సతమతమవుతున్న జట్టు అది. అయితే, వోల్వ్స్ సంక్షోభం మరింత ముదురుతున్నా, మాంచెస్టర్ యునైటెడ్లో ఒకరికి వ్యక్తిగత విజయం దక్కింది. భారీ అంచనాలతో వచ్చిన తర్వాత నుంచి మేసన్ మౌంట్ చాలా ఇబ్బందులు పడ్డాడు. అలాంటి అతను ఆటలోకి దిగి, ఒక పెద్ద భారాన్ని దించుకున్నట్టు అనిపించే ఒక గోల్ కొట్టాడు. అతను కొట్టిన ఆ ఖచ్చితమైన, నిర్ణయాత్మకమైన షాట్ స్కోర్ని 3-1కి చేర్చింది. ఇది చాలా కీలకమైన క్షణం, ఎందుకంటే ఇది యునైటెడ్ ఆధిక్యాన్ని పెంచడమే కాదు, అతను ఎలాంటి ఆటగాడో ఒక చిన్న సంకేతం కూడా ఇచ్చింది. మౌంట్కి ఇది ఒక పెద్ద ముందడుగు, భారీ పరిశీలనలో ఉన్నా పట్టుదలతో నిలబడటానికి ఇది ఒక నిదర్శనం. అతని గోల్ కేవలం స్కోర్ బోర్డులో ఒక నెంబర్ మాత్రమే కాదు, అదొక కథలో మలుపు. ఒక టీం తన లయను అందుకుంటున్నప్పుడు కూడా, వ్యక్తిగత ఆటగాళ్లు తమని తాము నిరూపించుకునే కథలు పుట్టుకొస్తాయి అనేదానికి ఇది ఒక సంకేతం. మ్యాచ్ సాగే కొద్దీ, మ్యాంచెస్టర్ యునైటెడ్ తమకున్న పెద్దగా నిలబడని ఆధిక్యాన్ని, ఫ్రాజైల్ లీడ్, ఒక తిరుగులేని భారీ విజయంగా, ఎంఫాటిక్ రౌట్, మలుచుకుంది. హాఫ్ టైం తర్వాత మ్యాన్యు ఆటగాళ్ల దూకుడు, ఆ దయలేనితనం స్పష్టంగా కనిపించింది. వోల్వ్స్ కుప్పకూలుతున్న డిఫెన్స్లో దొరికిన ప్రతి అవకాశాన్ని వాడుకుంటూ, వాళ్లు ఆగకుండా ముందుకు దూసుకెళ్లారు. 4-1తో గెలుపును ఖాయం చేసిన చివరి గోల్, మ్యాన్యు అద్భుతమైన ఆటకి ఓ స్పష్టమైన ముద్ర వేసింది. వోల్వ్స్ విషయానికొస్తే, ఆఖరి విజిల్ వాళ్లకి ఓటమిని మాత్రమే కాదు, ఒక దారుణమైన మైలురాయిని కూడా తీసుకొచ్చింది. ఇది వాళ్లకి వరుసగా 8దో లీగ్ ఓటమి, ఇప్పుడు ఇది క్లబ్ రికార్డుకు సమానమైంది. ఇక పరిస్థితి ఇంకా దారుణం, ఈ సీజన్లో 15 మ్యాచ్లు ఆడినా వాళ్లు ఇప్పటికీ గెలవలేదు. ఇది నిజంగా ఒక చారిత్రక కనిష్ట స్థాయి. ఇది క్లబ్లోనూ, అభిమానుల్లోనూ తీవ్ర కలకలం రేపింది. ఒకప్పుడు గర్వపడే మోలినెక్స్ అభిమానులు, తమ జట్టు రెలిగేషన్ జోన్లోకి మరింత లోతుగా కూరుకుపోవడాన్ని నమ్మలేనంత షాక్తో చూశారు. ఇది కేవలం ఒకరోజు ఓటమి మాత్రమే కాదు, ఇది వ్యవస్థాగత వైఫల్యం. కళ్లముందే ఒక సంక్షోభం ఆవిష్కృతమవుతుంటే,
ఒక జట్టు ఇంత దారుణంగా, ఇంత వేగంగా ఎలా పడిపోతుందో అని అందరూ ఆశ్చర్యపోయారు. ఇప్పుడు ఈ అవాంఛిత రికార్డుతో చరిత్ర భారం వోల్వర్హాంప్టన్ను తీవ్రంగా వేధిస్తోంది. ది ఇంప్లికేషన్స్ ఆఫ్ దిస్ మోలిను ఎన్కౌంటర్ స్ట్రెచ్ ఫార్ బియాండ్ ద 90 minutes ఆఫ్ ప్లే. ఫర్ మాంచెస్టర్ యునైటెడ్, దిస్ 4-1 అవే విక్టరీ, with multiple attackers finding the net, fuels narratives of a potential resurgence. It suggests improved attacking form and cohesion, directly impacting discussions about their Premier League ambitions and their prospects for a top 4 or top 6 finish. Fans and pundits alike are now looking at United with renewed optimism, wondering if this is the turning point they've been waiting for. Conversely, for Wolves, the 8th consecutive defeat and their winless streak after 15 games intensifies fears of relegation. It sparks urgent speculation about management changes, ownership decisions, and the desperate need for January transfer activity. The financial stakes are enormous. Relegation carries a devastating blow to broadcasting and sponsorship revenues. This match has created a multi-layered story: United's attacking prowess versus Wolves' systemic problems and record equaling slump. It's a narrative that will dominate sports media, fuel fan debates, and ultimately shape the trajectories of both clubs as the Premier League season unfolds.